ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. షిండీ పరాంబికాయ నమో నమ. గాయత్రీ పరాంబికాయ నమ. శ్రీం బగ్లామకి దేవ్యే నమ. హ్రీం బగ్లామకి దేవ్యే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన అంతా కూడా యొక్కరంగా ఉంటుంది, బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది, అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంటేనే గురు కటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది. అంగీరసుడు అని చెప్పేసి అనడం. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గురుబలం పెరగాలి అంటే ఇంకా జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ఎవరి జాతకరీత్యా అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక, లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజయోగ కారకుడిగా మారడం జరుగుతుంది. లక్ష దోషాలు పోతాయి అంటారు. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సంతాన యోగము, వంశాభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా శాస్త్ర విద్యకి, ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా, పాండిత్యం కలగాలి అన్నా, సకల శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది. దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది. బృహస్పతి అనుగ్రహం వల్లే రాజ్య ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు. బృహస్పతి చంద్రుడు కలయికతోటి శుభగ్రహాల్లో ఉంటే కనుక గజకేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది. ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే కనుక ఏ యొక్క గ్రహస్థితికంతా కూడా అనుకూలత ఉండాలి. బృహస్పతి అంతా కూడా ఏ స్థానాల్లో ఉంటే అనుకూలత ఉంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, గృహయోగం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మరియు వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది. బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది, పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు, పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు, నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తుంటారు. బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. మీకంతా కూడా వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి, మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి, కీర్తి ప్రతిష్టలు గరించడానికి, రాజయోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి అంతా కూడా బృహస్పతి యొక్క రగుడుగా ఉండాలి. ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి. ఈ యొక్క లగ్న చక్రవశాత్తు ప్రథమంగా అష్టమ శుద్ధి అని చూసుకుంటారు, పంచమ శుద్ధి చూసుకుంటారు, దశమ శుద్ధి చూసుకుంటారు. దాంతోపాటు బృహస్పతి కూడా పాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు. జ్యోతి కానీ, కలియక కానీ, దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది. ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది. గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలకి, గృహయోగాలకి, సంపదకి, ఐశ్వర్యానికి, మహాలక్ష్మి కటాక్షానికి, గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతే కారణంగా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే యోగకరంగా ఉంటారు, బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతిని గురుబలం పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గురు చరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా చేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది. తులసమాలతో నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల, రాధాకృష్ణుల ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి, ఈ యొక్క రుక్ని కళ్యాణం చేయించుకోవడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో
గురుబలం పెరిగి జాతకరీత్యా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి, అతి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పసుపు రంగు వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం, అరటి పళ్ళని ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్యసూక్త పారాయణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పళ్ళని చక్కెరకాయ అనే అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. తద్వారా గురుకటాక్షం పెరుగుతుంది. వృషభ రాశి జాతకులకి జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే లగ్నం తెలిసి ఉంటే కనుక వృషభ లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా మీ జాతకరీత్యా గురుబలం ఉందా లేదా అని ఈ రకంగా తెలిసి ఉంటుంది. లగ్న చక్రవశాత్తు మిత్రస్థానాలైన బృహస్పతికి మిత్రస్థానాల్లో అత్యంత యోగకరుడుగా ఉంటాడు. ప్రధానంగా ఈ స్థానాల్లో కనుక చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్నము, పంచమ స్థానము, చతుర్థ స్థానము మరియు నవమ స్థానము, ప్రధానంగా దశమ ఏకాదశ స్థానంలో రాజయోగ కారకుడిగా, సప్తమ స్థానంలో రాజయోగ కారకుడిగా, కేంద్రాధిపత్యం పొందినప్పుడు మిత్రక్షేత్రంలో అంతా కూడా రాజయోగ కారకుడిగా ఉంటారు. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా పాపగ్రహాలతో కలిసి లేకుండా, యుతి కానీ కలిక కానీ లేకుండా ఉంటే అత్యంత శుభడిగా ఉండడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు అత్యంత శుభమైన మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సంఘంలో గౌరవం పెరగడాలన్నా, మీ జాతకరీత్యా వేదపట్నం ఆచరించాలి అన్నా కానీ ఈ బృహస్పతి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ప్రధానంగా సంఘంలో గౌరవం పెరగాలి అన్నా, రాజకీయంగా మీకు పలుకుబడి రావాలి, మంచి మంత్ర పదవి సిద్ధించాలి, మంచి ఉన్నతమైన స్థితి కలగాలి అన్నా కానీ గురుకటాక్షం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. రాజయోగ కారకుడు బృహస్పతి అంతా కూడా ప్రధానంగా భోగభాగ్యాలకి, రాజయోగ కారకడానికి, లక్ష్మీ కటాక్షానికి అంతా కూడా బృహస్పతి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఈ యొక్క వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సత్సంతాన యోగం సంతాన యోగం సిద్ధించాలి అన్నా, కార్య జయం కలగాలి అన్నా, వాక్శుద్ధి వాక్శక్తి పెరగాలి అన్నా, ధనాకర్షణ పెరగాలి అన్నా, జన ఆకర్షణ పెరగాలి అన్నా, మీరు చెప్పేదంతా కూడా సంఘంలో అంతా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు గరించాలి అన్నా బృహస్పతి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ధర్మాచరణ చేయాలి అన్నా కానీ బృహస్పతి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక గ్రహస్థితి యొక్కరంగా ఉంటుందో, బృహస్పతి అనుగ్రహం అంతా కూడా యొక్కరంగా ఉంటుందో, రాజయోగ కారకుడిగా అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీకు చెప్పిన పరిష్కారం ఆచరిస్తూ ఉండండి, రాజయోగ కారణంగా ఉంటుంది. గురుబలం పెరగడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామివారి మెడలో అంతా కూడా హారంగా చేసి వేస్తూ ఉండడం, దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేయడం, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు పసుముకబులతో అంతా కూడా నిత్యం ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలతోటి నియమనిష్టాలంతా కూడా పాటించుకుంటూ ఈ యొక్క మంత్రసిద్ధి ఉన్న బ్రాహ్మణత్వంతో అంతా కూడా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు అంతా కూడా ఆచరించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది, గురుకటాక్షం కలుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు గణిస్తూ ఉంటారు. వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో మార్పులంతా కూడా గణించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారణంగా బృహస్పతి వల్ల మీకు సకల కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కలగాలి అంటే కనుక సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో తరచుగా చేసుకుంటూ ఉండడం, అంటే కళ్యాణం అంతా కూడా దేవతా కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్ర కళ్యాణ యోగం ఇస్తూ ఉంటుంది. రుక్మిణి కళ్యాణం కూడా శీఘ్రంగా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. రోహిణి నక్షత్రం ఉన్న వేళలో ప్రదోష కాలంలో అంతా కూడా చేస్తుంటారు. ఈ యొక్క రోహిణి నక్షత్రం ఉన్న వేళలో రుక్మిణి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం కూడా అత్యంత యోగకరంగా గురుకటాక్షం కలిగే మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా ప్రత్యంగరాదేవి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి బృహస్పతికి ప్రీతికరంగా ఈ యొక్క గురుహోరలో అంతా కూడా శనగలనంతా కూడా నివేదన చేసి బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారికి నివేదన చేయడం వల్ల, అభిషేక హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల, పసుపుతో హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం పొందుతారు. పసుపు కొమ్ములతో హోమాది కార్యక్రమాలు, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. రాజయోగ కారణం అవుతుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా విశ్లేషణ చేస్తున్నాము. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గురుబలం పెరగడానికి జాతకరీత్యా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది. జాతకరీత్యా గురుబలం పెరగాలి అంటే కనుక జన్మలగ్నవశాతం అంతా కూడా మీ జాతకమే ప్రధానంగా ఉంటుంది. జాతకం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున
జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, గ్రహస్థితి ఏ రకంగా ఉంది, ఏ దశ నడుస్తుంది, రత్నశాస్త్ర ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా, గురుకటాక్షం వల్ల మీకంతా కూడా ఈ యొక్క దత్తనాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన పుణ్యప్రాప్తితోటే మీకంతా కూడా కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి కమలాత్మిక దేవి శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికృతులు, దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ధన కటాక్షం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి, ఐటీ రంగంలో వాళ్ళకి కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. గురుబలమే శ్రేష్టంగా ఉండాలి. జాతకరీత్యా ప్రధానంగా సకల కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా గురుబలం ఉండాలి. జాతకరీత్యా వివాహాది శుభకార్యాలు జరగాలంటే గురుబలం ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా ఆచరించిన వారికి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి, అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికృతులు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత రామ్ దత్తాత్రేయాయ.